నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. కాపుల ద్రోహి పవన్ కళ్యాణ్ అన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్. కాపు నేస్తం ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దే అని వెల్లడి. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. రాబోయే రోజులు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు డివిజన్లకు సంబంధించి 20 మందికి 2 లక్షల విలువ గల ఇస్త్రీ పెట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో గత 5 సంవత్సరాలుగా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా విద్య, వైద్య, జీవన ఉపాధి నిమిత్తం నిరుపేదలకు ట్రస్ట్ ద్వారా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 రజక సోదరులకి సంబంధించిన 20 రజక సోదరులకు 20 ఇస్త్రీ పెట్టెలు ఈరోజు నేను కానివ్వండి, సోదరిమణి ప్రవళిక గారు కానివ్వండి, ఊకోటి రమేష్ గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, కనిగట్ల శ్రీనివాస్ గారు కానివ్వండి, పప్పు గారు కానివ్వండి, అదేవిధంగా గోవింద్ గారు కానివ్వండి, రాజ్ కమల్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు రమేష్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు అందజేయడం జరిగింది. ఏదైతే స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మొన్న ఎక్కడో స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ ఏదో అన్యాయం చేశారని చెప్పని, ఈరోజు నిజంగా పేద ప్రజానికానికి అన్యాయం చేసిన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ విధమైన సేవా కార్యక్రమాలు ఆయన నాయకత్వంలోనే మేము అందరం చేస్తాం. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పని, అదేవిధంగా ఈ స్థానిక తూర్పు నియోజకవర్గం పేద ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు అన్ని విధాలుగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పార్టీ ప్రభుత్వం తరఫున అందరంగా తోడుగా ఉంటామని సంతోషం చెప్పి సెలవు తీసుకుంటాం. పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన తెలిపారు. యుఎస్ఓ రాష్ట్ర నాయకులు దేవినేని మురళి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ మురళి మరణించి 36 సంవత్సరాలు అవుతున్నా నేటికి కళాశాల విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత మురళి సొంతమని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళిదని కొనియాడారు. పేద విద్యార్థులకు దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మురళి మరణించి 36 సంవత్సరాలు అవుతున్నా నేటికి అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు ఆయన స్నేహితులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారన్నారు. దేవినేని మురళి నెహ్రూ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అవినాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వర్గీయ దేవినేని మురళీ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మురళీ గారి స్నేహితులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి స్నేహితులు సన్నిహితులు కానివ్వండి, గతంలో యుఎస్ఓ ఆర్గనైజేషన్లో పనిచేసిన పెద్దలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్న మేము అందరం కానివ్వండి, ఈరోజు ఘనంగా దేవినేని మురళీ గారికి నివాళులర్పించి చనిపోయి 36 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆ రోజుల్లో విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది విద్యార్థుల్ని విద్య పరంగా కానివ్వండి, వాళ్ళ కుటుంబాల పరంగా కానివ్వండి ఎన్నో సహాయాలు చేసి ఈరోజు ఏ దేశం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, లేకపోతే పక్క రాష్ట్రాలు చెన్నై, బెంగళూరులో గారు ఆయన స్నేహితులు, ఆయన సొంత మనుషులు. మొన్న ఈ మధ్య అమెరికా వెళ్తే గారా ఆయన మిత్ర బృందం దాదాపుగా 100 మంది మేమందరం గారా దేవినేని మురళి స్నేహితులు అని చెప్పుకుని వాళ్ళందరూ గారు ఆ రోజు మమ్మల్ని ఒక కార్యక్రమంకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా దేవినేని నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, బాజీ గారు స్నేహితులు అని చెప్పని అందరు గారు ఆహ్వానిస్తాం. చనిపోయి 36 సంవత్సరాలైనా మిగిలిన ముగ్గురు, నెహ్రూ గారు, బాజీ గారు, గాంధీ గారు, వీళ్ళందరూ గారు చనిపోయినా ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ గారు వెంట ఉండటం చాలా సంతోషం. ఈ రకంగా అంటే చనిపోయిన ఈ రకంగా స్నేహితుల్ని, సొంత మనుషుల్ని నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఏర్పరచుకున్నారంటే రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత విజయవాడలో దేవినేని నెహ్రూ గారు ఆ విధంగా ఏర్పరచుకున్నారు. తప్పకుండా ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళ ఒక ఆశయాలు కొనసాగించే విధంగా మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజానికానికి, పేదలకి అందరికి గారు అండగా ఉండే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, రాబోయే రోజుల్లో గారు స్వర్గీయ దేవినేని మురళీ గారు చేసిన పనులు కానివ్వండి, ఆయన ఒక ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం కానీ సందర్భంగా చెప్తూ ఘనంగా ఆయనకి నివాళులర్పిస్తానికి విచ్చేసిన ఈ నగర డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, కోఆప్షన్ మెంబర్స్ కానివ్వండి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారి పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు. కాపురద్రోహి పవన్ కళ్యాణ్ అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కాపు నేస్తం ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దే అని కొనియాడారు. సింగనగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా కాపు కార్పొరేషన్ చైర్మన్ చింతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ని కాపులు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడని, కాపు నేస్తం ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దే అని కొనియాడారు. ఎన్నికల్లో కూడా కాపులు సీఎం జగన్కు మద్దతు పలకాలని కోరారు. నేను తప్పకుండా నాకు మనసు ఉంది, మీకు మంచి చేస్తాను. మా బోండా సోదరుడి దాంట్లో నాకేం వ్యతిరేకం లేదు. కానీ అతను 2014-19 వరకు మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన ఏం చేశాడు గమనించండి. ఈరోజు ఈ ప్రభుత్వంలో 62 డివిజన్లో కూడా కాపు భవన్ రేపు సోమవారం ఓపెన్ చేసుకోబోతున్నాం. బీసీ కాపులకి కళకి కేటాయించాం. నా వంటల్లో సిద్ధార్థ జంక్షన్, సోమవారం పెద్ద జంక్షన్, అక్కడ సిద్ధార్థ జంక్షన్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ పెట్టి వంగవీటి మోహన్ రంగా దగ్గర కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నాం. కాపులు కూడా భవనపురంలో ఒక సైట్ అలాట్ చేశాం. మన కార్పొరేషన్లో నేను భవనపురంలో 500 గజాలు 2 లక్షల రూపాయల స్థలాన్ని 500 గజాలు కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయించడం జరిగింది.
ఇవన్నీ ఎందుకు చేసామంటే కాపులకి మంచి చేయాలి, కాపులకి ప్రభుత్వం తోడుంటుందని చెప్పి భరోసా ఇవ్వడం కోసం చేశాం. దయచేసి మీరందరూ కూడా ఒకసారి సహకరించి సెంట్రల్ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా వెస్ట్లో కానీ మన ఎంపీ గారి కానీ ఎక్కడ మీకు ఓటు ఉంటే అక్కడ ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా కేసీఆర్ నాని గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఒక్కరోజు వ్యవధిలోనే సీనన్న ఇంత చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ అందరికీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటూ క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే మనం యాక్చువల్గా మీటింగ్ ఇది పెట్టుకున్నాము, అది కొంచెం లేట్ అవ్వడం జరిగిందమ్మా, క్షమించానమ్మా. ఈరోజు మన చింతా శ్రీనివాస్ గారు, అదే మన చింతా చిన్న గారు కలిసి మంచి కార్యక్రమం పెట్టారు. మన బీసీ కాపు నాయకులతో కలుపుతాం అనే కార్యక్రమం. దానికి మన ముఖ్య అతిథిగా మన వెల్లపల్లి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ గారు మన ముందు రావడం జరిగింది. మన గతంలో 2014 నుంచి 2019 దాకా ఒక ప్రభుత్వం చూసాం. 2019 నుంచి 2024 మరో ప్రభుత్వం చూసాం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా అయింది. ఆ ప్రభుత్వం మా కాపులకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం మా కాపులకి ఏం చేసింది అనేది మనం గమనించాలి. ఒక కాపులకి ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఒక డిప్యూటీ మన కాపులకి డిప్యూటీ సీఎం ఇచ్చింది ఘనత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం గమనించాలి, మనకి ఏ ప్రభుత్వం ఉంటే ఎవరు ఉంటే వాళ్ళు చూస్తారు. నేను వాళ్ళకి మనం చూడగలిగారు. చూడండి, మన నిధుల్లోనే మన పక్కన ఉన్న ఎంకేపీ స్కూల్ ఎలా ఉండేది. ఎంకేపీ స్కూల్ ఎవరు అప్లికేషన్ పిల్లలు తీసుకునేవాళ్ళమా? ఏమా తీసుకునేవాళ్ళు కాదు. అది ఇప్పుడు చూస్తే అదే ఎంకేపీ ఆడు నీడులో చక్కటి భోజనం, చక్కటి పిల్లలు అంటే జగన్ గారు విద్యకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఈ రోజున మన సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షులుగా నా పేరు చింతా శ్రీనివాసరావు అండి. మేమందరం ఇక్కడ కాపు సోదరులందరూ కూడా ఇక్కడ మేము సమావేశం అయ్యామండి. మేము ఇక్కడ సమావేశమైన దానికి ఒకే ఒక ఉద్దేశం అండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చేసే దారుణాలు, వాళ్ళు చేసే మోసాలు, వాళ్ళు చెప్పే అబద్ధాలు కూడా ప్రజలందరూ కూడా తెలియపరచాలండి. అదేవిధంగా మా కాపు సోదరులకు కూడా మేము ఇలాంటివన్నీ కూడా తెలియపరిచి వాళ్ళ మోసాలు నమ్మొద్దని చెప్తున్నామని మేము రంగా గారు నచ్చి చేసిన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నానండి. మీరు కాపు సోదరులందరికీ కాపులకి నేను న్యాయం చేస్తాను, కాపులకి నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీరు నాకు ఓటేయండి. మీ నోటితోనే మీరు చంద్రబాబు నాయుడిని మీరు తొక్కేస్తా, చంపేస్తా, మీరు మా తల్లిని తిట్టారు, మిమ్మల్ని మేము పాతాళంలోకి తొక్కేస్తా అన్న వ్యక్తి ఇదే విధంగా మీరు మాట మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా బాబాయ్ అంటున్నారు, నారా లోకేష్ ఏమో మా తమ్ముడు అంటున్నారు. అసలు మీలోనే క్లారిటీ లేదు. మీ వెనక తిరిగే కాపులకి మీరు అసలు ఏం న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీకు ఇచ్చిన 24 సీట్ల కోసం మీరు వారాహి అని పెట్టి జనాల్ని రెచ్చగొట్టి ప్రతి చోట కూడా అసలు మీరు వచ్చాక రాజకీయాలు కూడా నాశనం అయిపోయినాయండి. ఇంతవరకు మాకున్న అనుభవం మేము చూసిన రాజకీయాల్లో కూడా ఇంత వేడి రాజకీయాలు, ఇంత తిట్టుకునే రాజకీయాలు ఎక్కడా జరగల. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైన దగ్గర నుంచే ఇలాంటి రాజకీయాలు జరిగినాయని కూడా నేను ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ, మీరందరికీ కూడా సమాప్తం, మీరిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నీతిగా మాట్లాడండి. మీరు ఎవరైనా సరే మాట్లాడితే మీరు చేసిన మేనిఫెస్టో ఏంటో చెప్పండి. ప్రజలకు అసలు మీరు ఏం చేస్తారో చెప్పండి. ప్రజలకు మీరు అసలు ఏ విధంగా చెప్పి మీరు అసలు మీరు ఓట్లు అడుగుతారో చెప్పండి. మీరు అది చెప్పరు. మీరు అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరిద్దరు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. మీరిద్దరు కనబడరు కాబట్టి మీకు 24 సీట్లు, మిగిలినేమో బీజేపీ పొత్తు, 3-4 కలుచుకొని వస్తున్నారు. మీరు జెండాలు జతగా వస్తాయి మీవి, కానీ సింహం సింగిల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజలు ఉన్నారు. ఆయన మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలు, భారతదేశానికి లోక్సభ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అట్లాగే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేశినేని నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ప్రజల్ని మల్లాది విష్ణు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చేయవలసిన అభివృద్ధి అంతా కూడా చేశారు. ఆయన ఎప్పుడూ కూడా అభివృద్ధిని కాంక్షించేవారు. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చి
చాలా చిన్న వయసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఉరుకులు పరుగుల మీద ఎప్పటి నుంచో ఆగిపోయిన మధురా నగర్ అండర్వే బ్రిడ్జిని కూడా చాలా స్పీడ్గా యుద్ధ ప్రాతిపదిక మీద మరి ఆయన తయారు చేయించడం, 1-2 రోజుల్లో మధురా నగర్ లో బ్రిడ్జి కూడా ఓపెన్ అవుతుంది. మరి అదంతా కూడా మనం ఆలోచించుకోవాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనడానికి ఆ మధురా నగర్ లో బ్రిడ్జియే చాలా ప్రధానమైన తార్కాణంగా మీరందరూ కూడా భావించాలని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం బలపరచాలంటే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలి. మేము ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఆశీర్వదించాలి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో అర్హులైన అందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్లోని పలు ప్రాంతాలలో వెల్లంపల్లి అల్లుడు చక్రవర్తి ఇతర కుటుంబ సభ్యులు పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. జగన్ సంక్షేమ పాలన వల్ల ప్రజలంతా వైసీపీ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకే ప్రజలు పట్టం కడతారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం డివిజన్ 64 పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తిరుపతమ్మ గారితో, అలాగే డిప్యూటీ మేయర్ అవుత్ శైలజారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరితో, ఇక్కడ కార్యకర్తలు ఆర్కే గారు, ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరితో మేము ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కర్మల భవన్ కావాలని ఎంత అర్జీ పెట్టుకున్నా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలే లేవు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన తిరుపతమ్మ గారు, డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ కర్మల భవన్ కావాలి అని చెప్పి ఇక్కడ ఒక కర్మల భవన్ ఒకటి పెట్టారు. తర్వాత అలాగే కండ్రికలో అనేక అభివృద్ధి, అలాగే ఒక 5 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఇక్కడ రోడ్లు కానివ్వండి, అలాగే ఇక్కడ డ్రైనేజ్ కానివ్వండి, ఇక్కడ స్థానిక చిన్న ప్రాబ్లం అనేది అవుతుందో అది డ్రైనేజ్, దాన్ని ఇక్కడ రెగ్యులర్గా రెక్టిఫై చేస్తుంటూ దాన్ని శానిటైజేషన్ జరుగుతుంది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా 100 రోజుల్లో, వారు ఎమ్మెల్యే అయిన 100 రోజుల్లో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది తప్పకుండా నిర్మిస్తారని, ఇక్కడ ఎటువంటి దోమల ప్రాబ్లం కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి ఇక మీద ఎప్పటికీ ఉండదు. అలాగే వారిచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తారు. అలాగే వారి తరపున వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను. వారు పశ్చిమలో చేసిన అభివృద్ధి కానివ్వండి, జగనన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఇక్కడ ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి గడపలో, ప్రతి ఇంట్లో మాకు నీరాజనాలు తెలుపుతున్నారు. అలాగే జగనన్నే రావాలి, జగనన్నే వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళంతా చాలా సంతోషంగా చెప్తుంటే బాగా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజానీకం చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు మోసం చేసినా మోసపోయే పరిస్థితిలో వారు లేరు. ఆల్రెడీ గతంలో వాళ్ళని బాగా మోసం చేశారు గత ప్రభుత్వం. ఇలాగ జగనన్న వచ్చిన తర్వాతే వాళ్ళకి న్యాయం జరిగింది. జగనన్న వస్తేనే మళ్ళీ సంక్షేమం కొనసాగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా జగనన్నతోనే సాధ్యం. మరి ఎవరు వచ్చినా కూడా వారిని ఎప్పుడు కూడా మోసం చేయడమే తప్ప ఇక్కడ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఇక్కడున్న ప్రజలకు కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలి, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించాలనే నినాదంతో వీళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు. అలాగే అత్యంత మెజారిటీతో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు 170 సీట్లు విజయం సాధించబోతున్నారు. 64వ డివిజన్లో ప్రజాశక్తి నగర్ ఏరియాలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వెళ్ళి ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాం. ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్న పథకాలు మాకు అందినాయి. మరి దానిలో మా ఇంట్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, పెద్దవాళ్ళకి పెన్షన్ నేరుగా మా ఇంటికి వస్తూ ఉంది. అలాగే ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది కాదా మంచిగా ప్రభుత్వాన్ని చేసేటువంటి ప్రజలు మరొక్కసారి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇదే డివిజన్లో గతంలో ప్రతిపక్షంలో నేను కార్పొరేటర్గా చేశాను. ఏదైతే నిధులు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో 64 డివిజన్లు కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దీంతో మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. గత పాలకులు ఎలా చేసేవాళ్ళంటే వాళ్ళు గెలిచినటువంటి ఏరియా కార్పొరేటర్ను మాత్రమే పట్టించుకునేవాళ్ళు. ఇదే బాగుండవమ్మ ఇవాళ ఇక్కడికి వచ్చి నేను నీతులు చెప్తా ఉన్నాడు, ఇన్ని అడుగుతా ఉన్నాడే, 2014 నుంచి 19 దాకా నువ్వు ఎన్ని నిధులు కేటాయించావో చెప్పు నువ్వు. అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 60వ డివిజన్ మాది కాదు, కానీ అది కూడా మా ప్రజలే అనుకుంటున్నాం మేము. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో ఒకసారి నువ్వు వివరణ తీసుకో. నువ్వు చేయలేనటువంటి పనులు కూడా ఏదైతే రోడ్లు అయితే రోడ్లు అవ్వచ్చు, కర్మల భవనం అవ్వచ్చు, వీధి దీపాలు అవ్వచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో నీకు వివరంగా తెలుసు. కానీ నువ్వు మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నావు అంటే నువ్వు చేయలేనటువంటి పనులు కూడా మేము చేసి వాళ్ళ దమ్ము ధైర్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మల్లాది విష్ణు గారు, అలాగే ఇప్పుడున్నటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము ప్రజలకు ఇంత మంచి చేశామని మేము ఓటు అడుగుతా ఉన్నాం. మీరు ఎలా ఓటు అడుగుతారో కూడా మీరు ఓటు అడిగే ముందు మీరు సిగ్గుపడాలా. నేనేం ప్రజలకు పనిచేశాను, ఇప్పుడేం జరిగింది, ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అనేటువంటి కార్యక్రమాలే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళు ఓటు అడిగి ఏదో లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నావు. నువ్వు ఇల్లు ఇవ్వలేకపోయావు, ఎక్కడా కూడా రోడ్డు వేయలేకపోయావు, ఒక కమ్యూనిటీ హాల్ కట్టలేకపోయావు. అలాగే ఏదైతే విలేజ్ కంట్రీగా ఉందో మరి ఆ కంట్రీలో సుమారుగా 6-7 కోట్ల రూపాయల అభివృద్ధి మా ఈ 2.5 సంవత్సరాలు తిరుపతి కార్పొరేటర్ అయిన తర్వాత మాత్రమే జరిగింది. 64వ డివిజన్లో ఎలక్షన్ పర్యటనలో భాగంగా మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కుమార్తె, వాళ్ళ అల్లుడు గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్గా నేను, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళి జనాల దగ్గర ఓట్లు అడగటం జరిగింది. ప్రతి ఒక్కరూ మళ్ళీ జగనన్నే కావాలి, సీనన్నే రావాలనే నిదానంతో ఉన్నారు. అలాగే మేము కానివ్వండి, గత ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు కానివ్వండి, మా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 64వ డివిజన్లో 27 కోట్ల అభివృద్ధి చేసాం మేము మా ప్రభుత్వం వచ్చాక. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. దుర్గగుడి కొండ మీద ఆదివారం కొద్దిపాటి మంటలు చెలరేగాయని ఫైర్ అధికారులకు సమాచారం అందింది. కొండపైకి వెళ్లి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేస్తారు. ఇంతలో ఫైర్ ఇంజిన్ బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే స్టీరింగ్ను కొండవైపు తిప్పడంతో ప్రమాదం తప్పిందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ పొత్తులను ఎవరూ స్వాగతించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు కోసం పాకులాడటం దారుణమని ఆమె విమర్శించారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీతో పొత్తు ఎందుకని టీడీపీ, జనసేనలను ఆమె ప్రశ్నించారు. జగన్, చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని ఆమె ప్రశ్నించారు. సిద్ధం సభలతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్నే కాదు ప్రతి రాష్ట్రాన్ని, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ, యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారు కలిసి యువకుల కోసం రిలీజ్ చేసిన నేషనల్ మేనిఫెస్టో ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అజెండా యువత కోసం ఈ విధంగా ఉంది అని డిక్లేర్ చేస్తున్నాం. భర్తీ భరోసా అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని దేశంలోని యువతలందరికీ మాటిస్తున్నాం.
పక్కాగా మొదటి ఉద్యోగం. ఇది ఎక్కడా లేని విధంగా అప్రెంటిస్షిప్ కి హక్కు కల్పిస్తూ 25 సంవత్సరాలు తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా హోల్డర్ కి, డిగ్రీ హోల్డర్ కి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళకి ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ఏడాది పాటు వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఇస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం రూపొందించిన పథకం. దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్రెంటిస్షిప్ లో చేరిన ఈ యువకులకి సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేలా రూపొందించిన పథకం. పేపర్ లీకుల నుండి విముక్తి కలిగిస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ 58వ డివిజన్ డాబాకొట్ల సెంటర్ వడ్డెర కళ్యాణ మండపంలో వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా, పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్, జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొల్సెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పూర్ టు రిచ్ నమ్మకం భరోసాను కల్పించే విధంగా వివరించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని వడ్డెర సంఘం నాయకులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు ₹15,000, తల్లి వందనం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏటా ₹15,000, దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 3 సిలిండర్లు ఉచితం, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, యువగళం నిధి ద్వారా యువగళం పథకం ద్వారా ప్రతి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా వైసీపీ ప్రభుత్వంలో విసుగెత్తిపోయాం, పెరిగిపోయిన ధరల వల్ల బతకలేకపోతా ఉన్నామని చెప్పి ఇవాళ మైనార్టీలు, వడ్డెర సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా ఒకే మాట, ఈ ప్రభుత్వం అంతమే మా లక్ష్యం, మళ్ళా జనసేన తెలుగుదేశం రావాలి, మేము బతకాలి, మా కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ఇవాళ ఎక్కడికక్కడ కుల సంఘాలు సమీక్షలు పెడతా ఉన్నాయి, కుల సంఘాలు మీటింగులు పెడతా ఉన్నాయి. అందరూ పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా 2-3 వేల మంది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరుతూ ఉన్నారు. సంతోషం. వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. రేపు కడిగిన ముత్యం లాంటి పవన్ కళ్యాణ్ గారు, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో మీకు స్వర్ణయుగంలాగా బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి, ఎస్సీలకి మేలు చేస్తాం. రేపు ₹3,000 పెంచి 4,000 పెంచుతున్నాం. ₹4,000 కూడా ఇంటికి వచ్చే ఇస్తాం. అట్లాగే సంక్షేమ పథకాలు, గ్యాస్ సిలిండర్లు కానీ అన్ని పథకాలు కూడా పేదలకు అందిస్తామని తెలియజేస్తాం. మా ఇంతవరకు మా వడ్డెల నుంచి ఏ పార్టీ కూడా మాకు ఎటువంటి పోస్టులు కానీ ఏమి ఇవ్వలేదు. అలాంటిది బోండా గారికి మేము వెళ్ళి కలిపితే మేము వడ్డెల్లో మేము ఇంతమంది ఉన్నాము సెంట్రల్ నియోజకవర్గంలో అంటే మా ఓటికి జిల్లా ఉపాధ్యక్షుడికి ఇచ్చారు. అలాగా అందుకనే వాళ్ళ పిలిచేసి అలాగే మా వడ్డెలందరినీ సమైక్యతగా చేర్చి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మన బోండా ఉమాని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని మేము పట్టుదలతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాను. మీ పేరు? నా పేరు గుంజా లక్ష్మణరావు. సెంట్రల్ నియోజక ప్రజలందరికీ నా పేరు కుంచాల సావిత్రి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచినాక బీసీల పక్షపాతి ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇక్కడ మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా పరిపాలనించారు. 5 సంవత్సరాలు ఎవరో పట్టించుకోలే. ఇప్పుడు ఇంకొత్తగా పిచ్చోడు వచ్చాడు పక్క నియోజకవర్గం నుంచి. ఆ చెత్త అక్కడ పనికిరాదని ఇక్కడ తరిమారు. ఆ చెత్త కూడా అసలు మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చాయి, మీరు బీసీలు ఎలా ఉన్నారు పలకరీయడం మానేసి మీరు ఈరోజు నాకు ఓటేయండి, రాబోయే రోజుల్లో మీకేదో భస్మాసుల్లాగా నెత్తి మీద చేయబెడతానని చెప్పి మాట్లాడుతున్నాడు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గాను మార్వాడి యూనివర్సిటీ జాతీయ స్థాయిలో బ్రాంచ్లను ప్రారంభించనుంది. అందులో భాగంగా విజయవాడలో తమ బ్రాంచ్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ధ్రువ్ మార్వాడి తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
అందించేందుకు మార్వడి యూనివర్సిటీ ముందుంటుందని ధ్రువ్ మార్వడి తెలిపారు. విజయవాడలో ఓ హోటల్లో మార్వడి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మీట్ 2024 జరిగింది. అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్రువ్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా తాము విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవలే తమ యూనివర్సిటీకే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని తెలిపారు. విజయవాడలో బ్రాంచ్ని ప్రారంభిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బ్రౌచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్వాడి యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ కన్యాపురి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల నుండి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Good morning everyone. First of all, thank you so much for coming out here on a Sunday. I would like to thank you all for visiting. I would like to thank especially the Akshara team for organizing such a great gathering. So thank you so much for bringing everyone here. Before we start talking about Marwadi University, I would like to share a little brief about the leadership that is behind Marwadi University. So let's go back in time. So my grandfather, my grandparents had 3 sons. The eldest is Mr. Ketan Marwadi, who is the chairman of Marwadi University. At that young age, my family faced financial difficulties in providing good quality higher education to their 3 sons. The only person that they could provide high quality higher education was to Mr. Ketan Marwadi. And from the age of 18, it was on his mind that no other family should go through such difficult times in order to provide education to their children. So since that age, since the age of 18, he had the dream to build an institution where good education becomes the basic right of every individual. Before we entered the education space, we started with a financial services company called Marwadi Shares and Finance in 1992. That is our flagship company. It has been more than 30 years since we are running that company, and we are still one of the leading stockbrokers of the country. Good afternoon to everyone. Myself, Dr. Krunal, and I'm working as a head of the Department of Computer Science at Marwadi University. As Dhruv sir rightly said, we can say that more than 12,000 students are studying from 53 different countries at our university. Now let me give some brief about Marwadi University. We are the only NAAC A+ recognized institute in the region, which speaks our quality. Number 2, Government of Gujarat has given Center of Excellence status to 7 universities of the state, and I can proudly say that we are one of them, right? So which again speaks our quality. Now, why Marwadi University? So let me give some points that why Marwadi University should be the destination for students of Andhra and Telangana for studies. Number 1, world-class infrastructure. So we are having a world-class infrastructure for academics and sports and all the extracurricular activities. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడలో మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రీజనల్ ఆఫీసు విజయవాడలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధ్రువ్ మార్వాడి గారు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒకసారి మనం మార్వాడి యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మన ఇండియాలోనే గుజరాత్ అనే స్టేట్లో ఉంటుంది ఇది, రాజ్కోట్లో. మనందరికీ తెలిసిందే, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా రాజ్కోట్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అటువంటి రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉంటుంది. ఒకసారి మనం కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కన్సల్టెన్సీస్ ఏదర్ పిఆర్ఓస్. మనందరం ఏం చేస్తుంటాము, ఇండియాలో ఏదో ఒక యూనివర్సిటీ తీసుకుంటాము, కాలేజ్ తీసుకుంటాము, స్టూడెంట్స్ని రెఫర్ చేస్తుంటాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనందరం డిపెండ్ అపాన్ స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటాం. అలాంటప్పుడు ఒక యూనివర్సిటీకి కానీ కాలేజీకి కానీ మనం ఒక అడ్మిషన్ రెఫర్ చేసేటప్పుడు క్వాలిటీ యూనివర్సిటీ క్వాలిటీ కాలేజ్ రెఫర్ చేసినప్పుడే ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టూడెంట్ లైఫ్ కూడా ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్ దోస్ ఆర్ like gathered here on this occasion of Akshara Educational Services like opened up office for exclusively for Marwadi in the region of Vijayawada.
So we are happy and we are looking for a great opportunity to associate with them. And especially why, for Marwadi, the journey started with Andhra and Telangana way back 3 years before. So right now, in-house in Marwadi University, we have more than 300 plus students. So the journey is not a new for Andhra and Telangana. Let me tell you this very proudly. And it's been 3 years old. And why Akshara at this moment? Let me tell you, because our vision in Andhra and Telangana has been very bigger. So we wanted to associate with the people who is very young and dynamic, who can help us to reach the quality of education in every villages of Andhra and Telangana. That is why we are here along with the Akshara. సమాజంలో చిత్రలేఖనకు చిత్ర కళాకారులకు మంచి గుర్తింపు ఉందని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యతను ప్రదర్శిస్తున్న చిత్రకారులకి ఎంతో ప్రాముఖ్యత ఉందని అసెంబ్లీ మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఠాగూర్ గ్రంథాలయంలో విజయవాడ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం చిత్రలేఖన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్రలేఖన ప్రదర్శనకు పలువురు చిత్ర కళాకారులు పలు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చిత్రలేఖనపై కళాకారుల ప్రతిభను ఎంతో చాటుకుంటున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో నేటి విద్యార్థులకు చిత్రలేఖనపై అవగాహన లేకపోవడంతో విద్యార్థులు చిత్రకళ పట్ల ఆసక్తి చూపడం లేదని చెప్పారు. విద్యార్థులు చిత్రలేఖనంపై ఆసక్తి చూపాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ గల వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని కోరారు. చిత్రలేఖనపై అనేక మంది వారి ప్రతిభను చాటుకుంటున్నారని ఈ కార్యక్రమంలో పలువురు చిత్రకారులు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ ఈ రోజున సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తూ అనేక మంది చిత్రకారులు వారు చిత్రించిన చిత్రాలతో ఒక చిత్రకళా ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతమైన చిత్రాలని వారు చిత్రీకరించి మన కనువిందుగా ప్రదర్శించడం జరిగింది. ప్రత్యేకించి భారతీయ చిత్రకళలో మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందరో సుప్రసిద్ధ చిత్రకారులు తెలుగువారిగా పుట్టి ఈ భారతీయ చిత్రకళని సుసంపన్నం చేశారు. వారిలో బాపు గారు కానివ్వండి, వడ్డాది పాపయ్య గారు కానివ్వండి, అలాగే నైరూప్య చిత్రకళలో ఎస్వి రామారావు గారు కానివ్వండి, కొండపల్లి శేషగిరిరావు కానివ్వండి, పిటి రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి మహామహులు ఎందరో చిత్రకళలో మనకి ఒక గౌరవాన్ని దక్కించారు. అంతకంటే పూర్వం చెప్పుకోవాలంటే మనకి దాగర్ల రామారావు గారు, అడవి బాపిరాజు గారు, అలాగే ఇత్యాదులందరూ కూడా ఆంధ్ర చిత్రకళ అని చెప్పి మళ్ళా ఒక చిత్రకళకి వారు నాంది పలికి భారతీయ చిత్రకళలో ఆంధ్ర చిత్రకళకు కూడా ఒక స్థానాన్ని కల్పించిన మహానుభావులు. దానికి ఆ రోజున ఆంధ్రజాతీయ కళాశాల మచిలీపట్నం ప్రమోద్ కుమార్ చటర్జీ గారు యొక్క శిష్యరికం వహించడం, అలాగే రాజమండ్రిలో ఆస్వాల్డ్ కూల్డ్రే గారు యొక్క శిష్యరికం వహించడం, వారి యొక్క ప్రభావంతో మనదైన ఒక చిత్రకళని సృష్టించాలని చెప్పి ఆంధ్ర చిత్రకళను ఆ రోజున వారు సృష్టించడం జరిగింది. అలాగే రకరకాల చిత్రకళలు మనకి ఉన్నాయి. మొగలాయి పత్తులో చిత్రకళలు ఉన్నాయి, అనేక చిత్రకళలు ఉన్నప్పటికీ కూడా ఏ చిత్రకళలో అయినా కూడా తనదైన సామర్థ్యాన్ని ప్రదర్శించింది మాత్రం తెలుగు చిత్రకారులు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అయితే చిత్రకళ అన్నది చాలా ఖరీదైన వ్యవహారం. అయితే ఏంటి వీళ్ళు చిత్రాలని వారు రచిస్తున్నారు కానీ వాటిని తగిన కొనుగోలు చేసే పరిస్థితులు మనకి కనిపించట్లేదు. ఎందుకంటే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వారి చిత్రకళను మనం ఆస్వాదించడం కాదు, వాళ్ళ పడ్డ శ్రమకి తగిన విలువనిచ్చి మనం వాటిని కొనుగోలు చేసి వాళ్ళకి ఖ్యాతిని పెంచాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి దాకా ఎన్నో రకాల కళల్లో అది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న వాటిలో అత్యంత ప్రాచీనమైనది చిత్రకళ. ఏదైనా ఒక నమూనాని చూసి కానీ లేకపోతే ఊహించి కానీ గోడల మీద వేసిన చిత్రాల దగ్గర నుంచి ఈ రోజున రకరకాల ప్రక్రియలు, ఆ ప్రక్రియల్లో ఈ గోడ బయటికి వచ్చే 3D ప్రక్రియతో సహా ఈ రోజున చిత్రకళ చాలా చాలా అభివృద్ధి చెందింది.
ఈ విజయవాడ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఈ రోజున చాలా అత్యద్భుతమైన సర్వసభ్య సమావేశంతో పాటు చిత్ర ప్రదర్శన కూడా పెట్టారు. ఇటువంటి చిత్ర ప్రదర్శనల మూలంగా నిజంగా ఒక్కొక్క చిత్రకారుడు తనలో ఉన్న భావాలను కానీ తను చూసిన విషయాలను కానీ ఏ రకంగా చిత్రాల్లో ప్రతిఫలింపజేస్తాడు అన్నదానికి ఇది ఒక అత్యుత్తమమైన ప్రదర్శనగా భావిస్తున్నాను. హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వసభ్య సమావేశం మరి విజయవాడ ఆర్ట్ సొసైటీ సభ్యుల ఎగ్జిబిషన్స్ ఈరోజు మరి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మరి మండల బుద్ధప్రసాద్ గారు మరి ముఖ్య అతిథిగా వచ్చేశారు. వారికి విజయవాడ ఆర్ట్ సొసైటీ తరఫున మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. కాపుల ద్రోహి పవన్ కళ్యాణ్ అన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్. కాపు నేస్తం ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దే అని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.